వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ 12 Pro 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ పక్కా చేయండి బై. సో అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న క్రెడిట్ వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇక్కడ మంచి హైలైట్స్ అయితే పెట్టారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే రియల్మీ 12 Pro 5G BA పోర్ట్రేట్ మాస్టర్ టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా సోనీ IMX 882 OS కెమెరా వస్తుంది. క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 6 Gen 1 5G చిప్సెట్తో పాటు బాగుంది. అండ్ ఇక్కడ గమనిస్తే 20X OS అని వచ్చింది. ఇక్కడ రింగ్ డిజైన్ కానీ లేదా టెక్స్చర్ కానీ ఆ గోల్డ్ లుక్ మాత్రం బై సూపర్గా ఉంది. కమింగ్ టు మనం ఇక్కడ మెయిన్ హైలైట్స్ అనుకుంటాం కదా, సో అది హైలైట్స్ అన్నమాట. సో 2X దాకా ఆప్టికల్ జూమ్ ఏదైతే వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కెమెరాస్ గురించి బాగా పెట్టారు. IMX OS సెన్సర్తో పాటు వస్తుంది. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 5Gతో పాటు వస్తుంది అన్నమాట. 120Hz కర్వ్డ్ విజన్ డిస్ప్లే బాగుంది. లగ్జరీ వాచ్ డిజైన్, ఇది వాచ్ డిజైన్ ఉంది కదా, సో ఈ వాచ్ డిజైన్ లాగా బాగా చూపించారు. అండ్ ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం దీంట్లో 8GB ర్యామ్ వేరియంట్, 16GB ర్యామ్ వేరియంట్ ఉంది. 2GB 128GB స్టోరేజ్ వేరియంట్స్ రెండిట్లో కూడా వస్తుంది. అండ్ 61 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది బై. సో 5000 mAh బ్యాటరీ, రియల్మీ UI 5.0తో పాటు కూడా వచ్చాయి. సో ఇది యానిమేషన్స్ బాగున్నాయి. మౌస్ హవర్ చేయగానే కిందది పైకి వచ్చేస్తుంది. ఇట్లాంటివి ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మాలాంటి రివ్యూవర్స్ కూడా. బాగుంది. సో ఇది చాలా బాగుంది. అండ్ ప్రైస్ ఎంత అని మీరు అడగచ్చు. సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే రియల్మీ 12 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 26,999 రూపీస్, అంటే 26,000 రూపీస్ ఉంది. ఇంకా మీరు కూపన్స్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకుంటే అయితే తక్కువ డిస్కౌంట్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ 2 కలర్స్ వస్తుంది. సబ్మెరీన్ బ్లూ కలర్ ఇది, అండ్ నావిగేటర్ బేజ్ ప్రొనౌన్సియేషన్ బిస్కెట్ చేసిన ఏమనుకోకండి, కానీ మొత్తం yellowish గోల్డ్ లాగా ఉంది. సో నాకు కొంచెం yellowish గోల్డ్ కొంచెం ప్రీమియం కలర్ లాగా అనిపిస్తుంది. నేనైతే గోల్డ్ రికమెండ్ చేస్తాను. లేదు సటిల్ లుక్, మీడియం మిడ్ టోన్ లుక్ కావాలంటే బ్లూ తీసుకోవచ్చు. కొంచెం బ్రైట్ ఎక్కడ పోయినా పాష్ లుక్ లాగా కావాలంటే గోల్డ్, ఇది లైట్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ చూసుకోవచ్చు అన్నమాట. స్టోరేజ్ చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 26,000 ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ 27,000 ఉంది. ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఒక అడిషనల్ 250 డబల్ స్టోరేజ్కి మీకు ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇది ఒకటి కన్సిడర్ చేసుకోండి. ఇంకా ఆఫర్స్ అవన్నీ కూడా చేసుకుంటే మేము ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చా మేడం. అని ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. పైగా ఫ్లిప్కార్ట్లో అయితే మన ఎప్పటి నుంచో ప్రమోట్ కూడా చేస్తారు అన్నమాట. సో తీసుకోవాలి, షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు అది అనేసి. పర్లేదు పోయి ఫ్లిప్కార్ట్లో కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి చేంజెస్ చేసుకోవడానికి. నేను రికార్డ్ చేసే టైంకి పోయి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది అండ్ ఇక్కడ ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో 59 రూపీస్ సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజ్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ అడిషనల్గా ఏమైనా పిక్చర్స్ ఏమైనా ఉన్నాయంటే పోయి ఎస్ ఉన్నాయి. ఇక్కడ వాల్యూమ్ లాకర్ కీస్ అండ్ లాక్ బటన్ ఉంది. సిమ్ స్లాట్ లేదనంటే పోయి ఎస్, సిమ్ స్లాట్ వచ్చేసరికి అయితేనేమో మన వాళ్ళు ఇక్కడ కిందకి పెట్టేసారు. కింద సిమ్ స్లాట్ పక్కన మైక్ Type-C పోర్ట్, స్పీకర్స్ పైన కూడా స్పీకర్స్ అండ్ మైక్, అంటే డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. సో చాలా మంచిగా ఉందన్నమాట పోయి స్మార్ట్ ఫోన్ అయితే పర్లేదు. అంటే 20-25 వేల రూపాయలు ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు అనుకోవచ్చు రియల్మీ 12 Pro 5G. ఇంకా స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెక్స్కి వచ్చేసరికి అయితే నేను ఇక్కడ కలర్స్ మనం హైలైట్స్ అక్కడ చూసుకున్నాం కాబట్టి డైరెక్ట్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, 4nm ఆర్కిటెక్చర్, ఆక్టా కోర్ వస్తుంది. 2.2 స్పీడ్, Adreno 710 వస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందన్నా ఏమైనా ఉంటుందన్నా అంటే ఎస్ పర్లేదు, తీసిన పర్ఫార్మెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. బాగుంది అనిపిస్తుంది నాకైతే. దాని తర్వాత కూడా ఇంకోటి మేము గమనించాల్సింది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో పోయి ర్యామ్ అండ్ స్టోరేజ్ బాగుంది పోయి, కానీ ఇక్కడ మన వాళ్ళు ఎలాంటి ర్యామ్ యూజ్ చేసారు, ఎలాంటి స్టోరేజ్ యూజ్ చేసారు మెన్షన్ కూడా చేయలేరు. ఇక్కడ మనం హైలైట్స్లో చూసుకున్నాం ఒకసారి ర్యామ్ సంబంధించిన స్టోరేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నారు కదా, సో ఇక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేరు. సో ఏమైనా అడిషనల్గా ఉంటే ఫ్లిప్కార్ట్లో సో ఫ్లిప్కార్ట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ప్రొవైడ్ చేసిరా లేదా అనేసి చెక్ చేద్దాం. ఎందుకంటే నార్మల్గా ఏంటంటే మరి ర్యామ్ అండ్ స్టోరేజ్ ఏదైతుందో కంపల్సరీ LPDDR4X కానీ లేకపోతే UFS స్టోరేజ్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసినట్టయితే కనిపిస్తలేదు. సో
మీకు అందరు కూడా నేను ఎట్లయితే సర్చ్ చేస్తున్నా అది కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు స్టోరేజ్ ఏందని. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 120 Hz కర్వ్డ్ విజన్ డిస్ప్లే వస్తుంది, 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో పడుతుంది, 2112 1080 రిజల్యూషన్. ఇక్కడ మోడ్స్ చాలా ఉన్నాయి. డైనమిక్ రిఫ్రెష్ రేట్ వస్తుంది, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అండ్ వేరే వేరే మోడ్స్ అన్నీ ఉన్నాయి బై. సో సింపుల్ చెప్పుకోవాలంటే మంచి డిస్ప్లే, ఈజీగా చెప్పుకోవాలంటే. అండ్ ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, కానీ 8800 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. ఇంక్లూడెడ్ 67 watts ఛార్జర్ కూడా ఉంది, టైప్ సితో పాటు వస్తుంది మెయింటైన్ చేసి. మెయిన్ చూసుకుంటే మాత్రమే కెమెరా 32 MP టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళ IMX706 సెన్సర్తో పాటు వస్తుంది. సో ఇక్కడ అనమాట ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది కదా, అది టెలిఫోటో లెన్స్. నెక్స్ట్ ఇక్కడ సోనీ వాళ్ళది IMX882 OS కెమెరాతో పాటు వస్తుంది. దాని తర్వాత 8 MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వీడియో రికార్డింగ్స్ అవన్నీ కూడా సింపుల్ చెప్పుకోవాలంటే ఫీచర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. 4K 30 fps దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట. స్లోమో ఫ్రంట్కి వచ్చేసరికి 16 MP సోనీ వాళ్ళ సెన్సర్తో పాటు వస్తుంది. ఇది పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా. సో ఈ కెమెరాకు 1080p 30 fps రికార్డింగ్స్ అయితే వస్తున్నాయి. సో బేసిక్ అండ్ సింపుల్. అండ్ డ్యూయల్ 5G మోడ్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ యాక్చువల్ నెట్వర్క్స్ అండ్ బేస్ డిపెండింగ్ అపాన్ అంటే మన లొకాలిటీని బట్టి రీజన్ని బట్టి 5G బ్యాండ్విడ్త్ చేంజ్ కావచ్చు. కొంచెం ఐ థింక్ 7 5G బ్యాండ్స్ ఇచ్చినట్టు. సో ఐ థింక్ 13 ఇచ్చింటే బాగుండేది, ఇంకొంచెం వైడర్ రేంజ్ వస్తుండే. వైఫై తీసుకురా తక్కువ ఇచ్చారు, డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై ఇచ్చారు. బ్లూటూత్ వర్జన్ 5.2 ఇచ్చారు, వైఫై 6తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ చూసుకున్న బైడూస్ GPS గ్యాలియోస్ గ్లోనస్ అండ్ క్యూజిస్తో పాటు వచ్చింది. వెయిట్ 190 grams ఉంది, 8.75 mm థిక్నెస్తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫ్లిప్కార్ట్లో. ఒక్క నిమిషం, ఇక్కడ 2 స్పీకర్స్ ఉన్నాయి కదా. సో ఆడియో క్వాలిటీ మీకు చాలా బాగా వస్తుంది, హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఇంకా డీటెయిలింగ్ బేస్ బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే చాలా ఇచ్చారు. జియోమెట్రిక్ మ్యాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవన్నీ కూడా ఇచ్చేసారు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రియల్మీ UI 5.0 ఉంది, బేస్డ్ ఆన్ Android 14 అనమాట. సో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమే వస్తుంది అన్నమాట. దాని తర్వాత డాక్యుమెంట్స్ వేరే ఏమైనా పక్క పెడితే స్మార్ట్ ఫోన్లో మీకు ఏమొచ్చినాయంటే స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్, 16 watts ఛార్జర్, సిమ్ ఇంజెక్టర్, పెన్, ప్రొడక్షన్ ఫిల్మ్, గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా నార్మల్ స్మార్ట్ ఫోన్ మనం ఏమేం చేస్తాం అవన్నీ కూడా ప్రొవైడ్ చేసాము. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్మీ 12 Pro 5G పర్లేదు బడ్జెట్లో వస్తుంది. నా అడ్వైజ్ ఏంటంటే మీకు ఫ్లిప్కార్ట్లో ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 2000 ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెలెక్టెడ్ మోడల్స్. సో ఎక్స్చేంజ్ అయితే ఉంది. ఇక్కడ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉంటాయి. ఇట్లా ఆ ఆఫర్స్ని బట్టి స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ చేసుకోమని అంటాను. సో ఇంకా ఐ థింక్ 23-24 వేలకు వచ్చినాక ఇంకా వాల్యూ ఫర్ మనీ. సో నా ఒపీనియన్ అయితే ఇది అండ్ ఫైనల్గా తీసుకోవాలంటే బడ్జెట్లో వస్తుంది, 20-25 వేలు అంటే తీసుకోవచ్చు. సో దీనికంటే ఎక్స్టెండ్ అయితే నేనైతే వద్దనేటోని. ప్లస్ ర్యామ్, స్టోరేజ్ అంతా కూడా బాగుంది. ఓవరాల్గా రియల్మీ ఫ్యాన్స్కి అయితే ఒక బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఇక్కడ. అంటే ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి, అవి అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లైకి ట్రై చేస్తాను. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే చాలా మంచి స్పెక్స్తో పాటు వచ్చింది. బడ్జెట్లో కంటే కొంచెం ఎక్సీడ్ అయినా సరే కూడా బాగుంది. స్మార్ట్ ఫోన్ స్పెక్స్ లుక్స్ అంతా కూడా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే రియల్మీ నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇక్కడ మీకు ప్రో ప్లస్ వేరియంట్ కూడా ఉంది, దానికంటే ఇదే బెటర్ అనిపించింది నాకైతే. సో ఆఫర్లు అప్లై చేసే ఇట్లా 23-24 వేల మధ్య వస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అనిపిస్తుంది నాకు. ఈవెన్ దో 20 వేల కంటే ఎక్కువ పోతుంది. అండ్ తీసుకోవాలని తీసుకోవచ్చు, ఆఫర్స్ అప్లై తీసుకోండి అంటాను. అంతే ఇక్కడ యువత విషయంలో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.